వాళ్ళు బాప్టిజం తీసుకోవడానికి యోహాను దగ్గర వస్తారు. బాప్టిజం ఎవరు తీసుకుంటారు? దేవుని ఎరిగినవాడు, దేవుని గాడ్గా వాళ్ళు అంగీకారం చేసిన వాడు, కన్ఫర్మేషన్ నేను దేవుడితో ఉన్నాను అని కన్ఫర్మ్ చేసి అందరు ముందుకు ధైర్యంగా వస్తున్న వాడిని చూసి యోహాను చెప్తాడు, అబ్బో వాట ఏంటి, బ్రూడ్ ఆఫ్ వైపర్స్, సర్ప సంతానమా, సర్ప సంతానమా. ఎందుకంటే వాళ్ళ హృదయం ఎట్లా ఉంటుంది. నాకు ఏమైందో తెలుసా అండి, నేను నిజంగా చెప్తా అండి, ఇక్కడ నుండి బాప్టిజం ఇచ్చిన మరో రోజు నుండి పాపం స్టార్ట్ అయిందండి. ఇక్కడ బాప్టిజం తీసుకుంటావు, బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు లైఫ్ ఎట్లా ఉంటుంది. ధైర్యంగా వచ్చి ఇక్కడ వచ్చి నేను బాప్టిజం తీసుకున్నాను అని ధైర్యంగా వచ్చి సంవత్సరం ఒకసారి ఇక్కడ వచ్చి ఆ రొట్టెలు అది ఆ దేవుని ఆ రథం దాచ రసంలో పాలు పొందుకుంటారు. ధైర్యంగా నడుచుకొని వస్తారు చాలామంది. ఒకరు అయింది తెలుసా, నేను చెప్తున్నది వేరు సంఘంలో లేదండి, ఇక్కడ ఈ సంఘంలో జరిగినది. అన్ని సర్వీస్ అన్నీ ముగించిన తర్వాత ఆ ఫ్యామిలీ వస్తారు, సార్తో వచ్చి అడుగుతారు, నాకు కమ్యూనియన్ ఇస్తారా పాస్టర్ అని. నాకు అదిలో ఒక సంబంధమే లేదు, నాకు అదిలో ఒక ఐ వాజ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. ఎట్లా నిర్లక్ష్యంగా ఎట్లా తీసుకుంటారు, బాప్టిజం తీసుకొని వస్తారు చూడండి. కానీ యోహానుకు తెలుసు వాళ్ళ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందని. చెప్పండి.